వాగర్ధాయో సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం 2026 ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకంటే ముందుగా ఈ సంవత్సరంలో చక్కగా వృత్తి వ్యాపారాలు చేసుకునేటటువంటి వారు, కుల వృత్తులు చేసుకునేటటువంటి వారు, రాజకీయ నాయకులు, అట్లానే రైతులు, వీరందరూ కూడా అద్భుతమైనటువంటి వారి యొక్క పనితనాన్ని చూపిస్తూ మన భారతదేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలి అంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లానే మీలో ఎవరికన్నా జాతక సమస్యలు ఏదైనా ఉంటే కింద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నంబర్లో నాకు మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి చక్కగా మీకు మీ యొక్క జాతకాన్ని కూడా విశ్లేషణగా నేను మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకి, మీ బంధువులకి ఈ యొక్క ఛానల్ని కూడా వారికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ 2026 సంవత్సరంలో అన్ని రాసుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చి వారి కుటుంబంలో ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి అంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక మనం రాశి ఫలితాల్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి వారికి చూస్తే ముఖ్యంగా వీరికి చక్కగా 6వ స్థానంలో రాహు అద్భుతంగా యోగిస్తున్నాడు. 6వ స్థానంలో ఎప్పుడైతే రాహు ఉంటాడో శత్రు జయాన్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. మీకు మీ కొలీగ్స్ కానీ, మీ చుట్టుపక్కల మీ బంధువులు కానీ కొంత మీకు భయపడే అవకాశమే ఎక్కువగా ఉంది. ఎందుకు వచ్చిందిరా నాయన వీడితో పెట్టుకుంటే అనేటువంటి పరిస్థితులు ఇక్కడ మారుతున్నాయి. కాబట్టి రాహు చక్కగా ఈ సంవత్సరం మొత్తం కూడా ఆయన చక్కగా కుంభరాశిలోనే అద్భుతంగా ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారికి చక్కటి ఫలితాలు మీకు వచ్చే అవకాశం ఇక్కడ ఉంది. ఆ తర్వాత చూసినట్టే శని వీరికి సప్తమంలో ఉంది. ఇక్కడ కూడా చెప్పుకున్నాం, ఈ యొక్క కొలీగ్స్తో కానీ వీళ్ళతో కొంత ఇబ్బందులు క్రియేట్ అవుతూ ఉంటాయి. కొంత గొడవలు కలిసి వ్యాపారం చేసుకునే వారికి కానీ, కొలీగ్స్తో కానీ, తోటి విద్యార్థులతో కానీ, ఇట్లాంటి వారు ఇట్లా కొంత ఇబ్బందులు అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. తోటి వ్యాపారస్తులతో కానీ ఏ పరంగా చూసినా వీరు కొంత ఈ స్నేహ భావాలు అనేవి తగ్గుతూ ఉంటాయి. కుటుంబ పరంగా కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎప్పటి నుంచో లాంగ్ రిలేషన్గా ఉండేటువంటి వారికి కూడా కొంత ఇబ్బందులు. అది కాకుండా దంపతులకు కూడా ఇక్కడ ఇబ్బందులు క్రియేట్ అవుతున్నాయి. దంపతులకు చూసినా అంత అనుకూలంగా లేదని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ మీకు అదృష్టం ఏమిటండి అంటే చక్కగా గురువు చక్కగా యోగిస్తున్నాడు. గురువు అద్భుతంగా ఉన్నాడు. జూన్ 2వ తారీఖు దాకా వీరికి గురువు దశమంలో ఉంటాడు. ఆ తర్వాత ఏకాదశంలోకి వస్తున్నాడు. 2 స్థానాల్లో గురువు చక్కగా యోగిస్తాడు. కాబట్టి ఈ కన్యా రాశి వారికి చక్కగా విద్యార్థులకి ఇందాక చెప్పుకున్నాం, ఒకడుంటేనే మనం పని చేయాలా, ఒకడు లేకపోతే పని చేయలేమా అనేటువంటి సిచ్యువేషన్లోకి వెళ్తారు. అంటే మీకు ఒకళ్ళ సహాయం అక్కర్లేదు, నేను ఒక్కనే ఉన్నాను, నేను చేయగలను, నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను, నా మీద నాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంది అనేటువంటి ఆలోచనలు కూడా ఇక్కడ చక్కగా ఆ ఆలోచనలు మంచివేనే చెప్పుకోవాలి కొన్ని రకాలుగా. కానీ ఏది ఏమైనా శత్రువుల్ని పెంచుకుంటూ పోతే మనకే ఇబ్బంది. కాబట్టి అవతలి వారితో మాట్లాడేటప్పుడు కొంత ఆలోచించి మీరు ఏదైతే మాట్లాడదాం అనుకుంటున్నారో ఆ పదాన్ని 2-3 సార్లు నోట్లో వల్లి వేసుకొని ఆ తర్వాత మాట్లాడితే మంచిది. ఎందుకంటే మాట జారి ఏదన్నా అన్నామంటే అవతల వారితో ఖచ్చితమైనటువంటి విభేదాలు వచ్చే అవకాశం ఇక్కడ ఈ కన్యా రాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోండి, జాగ్రత్తగా మాట్లాడండి అవతల వారితో. ఎక్కువ శత్రువుల్ని పెంచుకుంటూ వెళ్ళామంటే ఫ్యూచర్లో మనకే ఇబ్బంది పడతాం. కాబట్టి చక్కగా తోటి వారితో కలిసిమెలిసి ఉండడం చాలా ఉత్తమం. అట్లానే కొంత మోసపోయే అవకాశాలు కూడా ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. మోసం చేసేటువంటి వారు మీ చుట్టూ ఎక్కువ మంది అవుతారు. వాళ్ళతో కూడా జాగ్రత్తగా తీసుకొని చక్కగా జాగ్రత్తగా ఉండండి. వ్యయంలో కేతువు కూడా ఉన్నాడు. ఇదే మోసపోయి ఖర్చులు పెడుతూ ఉంటాం. అవతల వాడు చాలా మంచివాడు అనుకుంటాం, కానీ వాడు మంచివాడు కాదు. మీ దగ్గర ఉన్న ధనాన్ని మీ దగ్గర ఉన్న ధనాన్ని చూసేవాడు మీ దగ్గరికి వస్తాడు. లేదు ఇంకో వస్తువు ఏదో ఉందని చూసే వస్తాడు. కాబట్టి మీకు పెద్దగా ఉపయోగపడేవారైతే లేరు. కాబట్టి అట్లాంటి వ్యక్తుల్ని మీరు ఎవరు ఏంటి కనిపెట్టి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. ఇక్కడ వ్యయంలో కేతువు కూడా చెప్పుకున్నాం కదా, ఆ వ్యయంలో కేతువు కూడా ఖర్చులు చేస్తూ ఉంటాడు. మోసపోయి ఖర్చులు ఇస్తూ ఉంటాడు. కాబట్టి కొంత జాగ్రత్తగా ఎవరు ఏంటి అనేది తెలుసుకోండి. ఒకవేళ మోసపోవడం కూడా మంచిదే. ఎందుకు అంటే ఎవరో ఏంటో ఎట్లాంటి వాడో తెలుస్తుంది మనకి. కాబట్టి జాగ్రత్తగా ఈ కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమం. కాబట్టి ఎట్లా చూసినా సరే కన్యా రాశి వారికి మధ్యమ ఫలితాలు ఈ సంవత్సరం కూడా ఉన్నాయి. కాబట్టి
కన్యా రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియో ఇంకింతేనండి. నమస్కారం. సెలవు.